ఇవాళ వీడియోలో వీటినన్నిటిని యూజ్ చేసుకొని మనకి హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలో చూపించబోతున్నాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు మందారమాకు, వేపాకు, మెంతులు, అలోవెరా మరియు పెరుగు. ఫస్ట్ వేపాకు మరియు మందారమాకు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే బయట దుమ్మంతా పడి ఉంటుంది కదా, సో నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా పోయేలాగా. తర్వాత మెంతులు మనం పేస్ట్ పట్టుకున్న ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. మేమైతే వాటర్లో నానబెట్టాము. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే మజ్జిగలో కూడా నానబెడతారు ఓవర్ నైట్. ఎలా అయినా నానబెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ అలోవెరా, పైన ఉన్న లేయర్ అంతా నీట్గా తీసేసి లోపల ఉన్న జెల్లీ పార్ట్ తీసుకోవాలి. ఫ్రెష్ అలోవెరా దొరకని వాళ్ళు బయట అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం యూస్ చేయకూడదు, ఎందుకంటే ఈ పేస్ట్ని మనం తలకి అప్లై చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ ఏం లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ అయ్యేలాగా మనం వీటి వల్ల యూజెస్ మాట్లాడుకుందాం. మందారమాకు వల్ల తలకి చలువ అంటారు పెద్దవాళ్ళు, అండ్ అది కండిషన్ లాగా కూడా అప్లై అవుతుంది తలకి. నెక్స్ట్ వేపాకు, మనకి తలలో ఉన్న ఇచ్చింగ్ లేకపోతే డాండ్రఫ్ లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. మెంతులు యూస్ చేయడం వల్ల హెయిర్కి ప్రోటీన్ అందుతుంది, అలాగే తొందరగా గ్రే అవ్వకుండా హెల్ప్ అవుతుంది. పెరుగు హెయిర్కి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. పెరుగు ఆర్ మజ్జిగ మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. ఒకవేళ మెంతులు ఓవర్ నైట్ మధ్యలో నానబెట్టినట్టయితే మళ్ళీ సపరేట్గా పెరిగేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మేమైతే ఇవి వాడాము ఇంగ్రీడియంట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఆర్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది చిన్న పెద్ద అని ఏజ్ గ్యాప్ ఏం డిఫరెన్స్ ఉండదు, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు యూస్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. సో నీట్గా తలకి ఒక్కొక్క లేయర్ నీట్గా ఇలా తల మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes మసాజ్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడైనా మిస్ అయితే మొత్తం కవర్ అయిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 hour అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని తలకి యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే జుట్టు పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.